కడపలో మహానాడు సూపర్ హిట్ అయిందన్నారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. కడప టీడీపీ అడ్డా అని నిరూపించారని వ్యాఖ్యానించారు. ఈసారి మహానాడు వేడుక ఓ జాతరలా సాగిందన్న ఆయన కడపలో రాజకీయం మారుతుందని గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. గడపలో మహానాడు పెడతారా అని అనుకున్న వాళ్లకు మంచి చేస్తే అండగా ఉంటామని ప్రజలు మరోసారి నిరూపించారన్నారు చంద్రబాబు. కడప బహిరంగ సభ జనసంద్రమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆశించిన మేరకన్నా జనాలు అధికంగా రావడంతో పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. టీడీపీ జెండాలతో కిటకిటలాడాయి. దాదాపు 150 ఎకరాల సభా ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా కార్యకర్తలు తరలివచ్చారు. గడపలో 3 రోజుల పాటు మహానాడు అట్టహాసంగా ముగిసింది. మొదటి 2 రోజుల పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించగా చివరి రోజు బహిరంగ సభ నిర్వహించారు. అహంకారంతో విర్రవీగిన విపక్షానికి కడప ప్రజలు బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. రాయలసీమలోని 52 సీట్లలో కూటమికి 45 స్థానాలు ఇచ్చారన్న చంద్రబాబు ఈ తీర్పు అందరికీ అర్థమైంది, కానీ వైసీపీకి అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. అధికారం కోసం పుట్టింది వైసీపీ, ప్రజల్లో మార్పు కోసం వచ్చింది టీడీపీ అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎలా ఉండకూడదనే దానికి ఓ కేస్ స్టడీ వైసీపీ అంటూ కామెంట్ చేశారు అధినేత చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది. రెస్పాన్స్ అదిరింది, సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. గత ఏడాది 2వ తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, కడప రాజకీయం మారుతోంది, గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను. అది మీరు చూస్తే అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు, రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఉమ్మడి కడపలో 10కి 7 గెలిచాం. తమ్ముళ్ళు ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10 సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా, ఆడబిడ్డలు సిద్ధమా అని అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీపై